మామూలుగానే సీక్వెల్ సినిమా బస్సులు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ధురంధర్ 2కు ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే థియేటర్స్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి వరుస పెట్టి రికార్డులు తిరగరాస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ సినిమాలో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డ్స్ను నెలకొల్పింది. సరాసరి హిందీ ఇండస్ట్రీకి 3000 కోట్ల వసూలును అందించిన చిత్రంగా రికార్డులోకి ఎక్కింది. గతేడాది డిసెంబర్లో ధురంధర్ మొదటి భాగం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వసూళ్లు 1300 కోట్లు. ఈ ఏడాది మార్చి 19న రిలీజ్ అయింది ధురంధర్ 2. ఇప్పుడు ఈ మూవీ కలెక్షన్స్ 1700 కోట్లు దాటాయి. దీంతో ఇండియన్ సినిమాలో 3000 కోట్లు కొల్లగొట్టిన మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది ధురంధర్ మూవీ. గతంలో ఈ రికార్డులు తెలుగు చిత్రాల పేరుతో ఉండేవి. బాహుబలి 2 భాగాలు కలిపి 2400 కోట్ల పైనే ఉన్నాయి. ఇదే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకు హైయెస్ట్ ఫ్రాంచైజీ. ఆ తర్వాత పుష్ప సిరీస్ 2000 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ 2 బ్లాక్ బస్టర్స్ రికార్డును అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పింది ధురంధర్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే ధురంధర్ 2 బలమైన వసూళ్లను రాబడుతోంది. చైనా, గల్ఫ్ కంట్రీస్ లో రిలీజ్ కాకముందే రణ్వీర్ సింగ్ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లను కొల్లగొడుతూ ఉండటం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ పుష్ప 2, బాహుబలి 2, దంగల్ కలెక్షన్స్ ను అధిగమించేందుకు పరుగులు తీస్తోంది. అదే జరిగితే భారతీయ సినీ పరిశ్రమలో నెంబర్ 1 మూవీగా ధురంధర్ 2 నిలుస్తుంది. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.